నమస్తే, నేను మీ కేవి. 2.5 నెలలుగా అభిమానులను విశేషంగా అలరిస్తున్న ఐపీఎల్ 2025 టోర్నీ కీలక దశకు చేరుకుంది. ఈసారి కొత్త టీం ఛాంపియన్గా అవతరించనుంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ సాధించని జట్లు అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఈ రోజు రాత్రి అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్లో తలపడబోతున్నాయి. మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్న ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేసింది. ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. త్రివిధ దళాల అధిపతులను కూడా ఈ వేడుకలకు ఆహ్వానించింది. ఇదిలా ఉంటే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు వరుణ దేవుడు ఆటంకం కలిగించే ప్రమాదం ఉందని అహ్మదాబాద్ వాతావరణ శాఖ అంచనాలు వేస్తోంది. ఇక మ్యాచ్ జరిగే రోజు అంటే మంగళవారం అహ్మదాబాద్లో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉందంటూ పేర్కొంది. అహ్మదాబాద్ సమీప ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. దీంతో అభిమానుల్లో కంగారు మొదలైంది. వాస్తవానికి ఐపీఎల్ ముందస్తు షెడ్యూల్ ప్రకారం క్వాలిఫైయర్ 2 ఫైనల్ మ్యాచ్లు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగాల్సి ఉంది. కానీ ఇప్పటికే దేశంలోని నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనాలతో వేదికను మార్చేశారు. కానీ ప్రస్తుతం అహ్మదాబాద్లోనూ వాతావరణం మారిపోయింది. క్వాలిఫైయర్ 2 మ్యాచ్ కూడా వర్షం అంతరాయం కలిగించడంతో సందిగ్ధతల మధ్య 2 గంటలు ఆలస్యంగా ప్రారంభమైన సంగతి కూడా తెలిసిందే. ఆర్సీబీ, పంజాబ్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగిస్తే గంటన్నర అదనపు సమయంలోగా పరిస్థితి చక్కబడితే పూర్తి కోటా ఓవర్స్ తో మ్యాచ్ నిర్వహిస్తారు. గంటన్నర కంటే ఎక్కువ సమయం వర్షం అంతరాయం కలిగిస్తే ఓవర్స్ ను కుదించి మ్యాచ్ నిర్వహిస్తారు. ఇక మ్యాచ్ నిర్వహించేందుకు ఏమాత్రం అవకాశం లేకపోతే రిజర్వ్ డే కూడా ఉంది. అంటే మంగళవారం భారీ వర్షం కురిసి ఆట సాధ్యం కాకపోతే మరుసటి రోజు మ్యాచ్ నిర్వహిస్తారు. ఒకవేళ రిజర్వ్ డే రోజు కూడా వర్షం వల్ల మ్యాచ్ జరగకపోతే పరిస్థితి ఏంటి అని సగటు ప్రేక్షకుడికి వచ్చే సందేహం. అలాంటి పరిస్థితి ఎదురైతే లీగ్ స్టేజ్ లో పాయింట్స్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. అంటే 14 మ్యాచ్ల్లో 9 విజయాలతో 19 పాయింట్స్ తో పట్టికలో టాప్ లో నిలిచిన పంజాబ్ జట్టుకు ఐపీఎల్ టైటిల్ దక్కబోతోంది.